సాధన యొక్క మూడవ చరణంలోకి ప్రవేశించగానే ఆత్మవత్ సర్వభూతేషు కిరణాలు వెదజల్లబడ్డాయి. మాతృవత్ పరదారేషు మరియు పరద్రవ్యేషు లోష్టవత్ సాధన నా శరీరము వరకే సీమితము. కళ్ళల్లో పాపదృష్టి వస్తే వివేకం అనే మూడవ నేత్రం తెరచి దానిని భయపెట్టి పారద్రోలాను. శరీరం మీద అత్యంత కఠోర నియమాలతో సంకెళ్ళు వేశాను. దానివల్ల దారి తప్పే పరిస్థితులు ఏర్పడే సంభావనను తీసివేశాను. ఇంకా దుష్ట వ్యవహారం చేయలేను కదా. మాతృవత్ పరదారేషు సాధనను ఎటువంటి అవరోధాలు లేకుండా నిభాయించుకున్నాను. ప్రారంభంలో మనస్సు కొంచెం ఎదురు తిరిగినది, బాధ పెట్టినది. కానీ శరీరం నాకు ఎప్పుడూ సహకరించినది. మనస్సు నిరాశ చెంది తన ఓటమిని ఒప్పుకుంది. ఆ తరువాత అది నాకు పూర్తిగా మిత్రుడై సహకరించింది. స్వేచ్ఛగా బేదరికాన్ని వరించుట వల్ల, అవసరాలను సాధ్యమైనంతగా తగ్గించుకొనుట వల్ల, సేకరణ అనే భావనను పూర్తిగా వదిలివేయటం వల్ల పరద్రవ్యం మీద ఆకర్షణ తొలగిపోయినది. పొట్ట నింపుకోవటానికి, శరీరాన్ని కప్పుకోవటానికి నా స్వ ఉపార్జనే సరిపోతే పరద్రవ్యము అపహరించవలసిన అవసరం ఏముంది? మిగిలినది దొరికినది ఇతరులకు పంచుతూ వచ్చాను. పంచటం, ఇవ్వటం అనే రుచి మరిగి ఆ అనుభూతిలో ఆనందం పొందగలిగినప్పుడు ఇంక సేకరించి సంగ్రహించటం ఎందుకు? ఏ ప్రయోజనం కొరకు పరద్రవ్యాన్ని ఆశించే పాపం చేయాలి? సాధారణ భేద అపరిగ్రహి బ్రాహ్మణ జీవితం నాలో ఒక అసాధారణ ఆనందము, సంతోషము, ఉల్లాసము నింపినది. ఈ అనుభూతి ఇతరులకు కూడా లభిస్తే పరద్రవ్యాన్ని ఆశించి ఆ పాప భారాన్ని శిరస్సు మీద మోసే కోరిక ఎవరి మనస్సుకి కలుగదు. అపరిగ్రహం వల్ల లభించే అనుదానాల ప్రక్రియ అంతఃకరణాలలో ఎంత అద్భుతమైన ప్రభావము చూపిస్తుందో ఎవరికెరుక? నాకు మాత్రమే ఈ దివ్య విభూతుల భాండాగారము అప్రయత్నముగానే దొరికినది.